నమస్కారం. ఒక మంచి వ్యక్తిగా ఉండటమంటే ఏంటి? నైతికంగా బ్రతకడం ఎలా? ఈ ప్రశ్న మన అందరినీ ఎప్పుడోకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది కదా. ప్రతి సంస్కృతి, ప్రతి తత్వశాస్త్రం దీనికి కొన్ని దారులు చూపించాయి. ఈరోజు మనం బౌద్ధ మతంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని కొంచెం లోటుగా పరిశీలిద్దాం. ఆ దీనికి ఆధారం అంగుత్తర నికాయ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథం. ఇందులో సద్గుణ ప్రవర్తనలో పరిపూర్ణత అంటే పాళీ భాషలో శీల సంపద అంటే ఏంటో చాలా స్పష్టంగా నిర్వచించారు. అవును. మన లక్ష్యం కేవలం ఆ నియమాల జాబితా చదవడం కాదు, వాటి వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవడం, అవి ఒక పెద్ద ఆధ్యాత్మిక మార్గంలో ఎలా సరిపోతాయో చూడటం. అవును. ఈరోజు చర్చ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే మనం కేవలం ఇవి చెయ్యకూడదు అనే వాటి గురించి మాట్లాడటం లేదు. ఇది మనసును స్పష్టం చేసుకోవడానికి, మన సంబంధాలను సామరస్యంగా మార్చుకోవడానికి, అంతిమంగా లోతైన జ్ఞానాన్ని పొందడానికి రూపొందించిన ఒక శిక్షణా విధానం, ఒక బలమైన పునాది లాంటిదన్నమాట. సరే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. మూల గ్రంథంలో బుద్ధుడు తన శిష్యులైన భిక్షువులను ఒక సూటి ప్రశ్న అడుగుతాడు. భిక్షువులారా, సద్గుణ ప్రవర్తనలో పరిపూర్ణత అంటే ఏమిటి అని. ఇక్కడ నుంచే మన చర్చ మొదలవుతుంది. ఖచ్చితంగా. ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఆ గ్రంథంలోనే ఉంది. సద్గుణ ప్రవర్తనలో పరిపూర్ణత అంటే పంచశీలగా పిలిచే 5 సూత్రాలను పాటించడం. ఇవి బౌద్ధమతాన్ని అనుసరించే సాధారణ గృహస్థుల కోసం రూపొందించిన ప్రాథమిక నైతిక నియమావళి. అంటే ఇవి దేవుడిచ్చిన ఆజ్ఞలు లాంటివి కాదన్నమాట. కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి స్వచ్ఛందంగా స్వీకరించే శిక్షణా పద్ధతులుగా చూడాలి. బాగుంది. అంటే మనపై రుద్దబడినవి కాదు, మనమే స్వీకరించేవి. సరే, ఆ 5 సూత్రాలు అంటే పంచశీల ఏమిటో చూద్దామా? మొదటిది జీవహింస నుండి దూరంగా ఉండటం. పానాతిపాత వేరమణి. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఆచరణలో చాలా కష్టం కదా. ఉదాహరణకు, మన ఇంట్లో దోమలు లేదా బొద్దింకలుంటే చాలామంది వాటిని చంపేస్తారు. బౌద్ధమతం ఈ విషయంలో అంత కఠినంగా ఉంటుందా, లేక ఇక్కడ ఉద్దేశ్యం ముఖ్యమా? ఇది చాలా మంచి ప్రశ్న. బౌద్ధమతంలో ఉద్దేశ్యం అంటే చేతన చాలా ముఖ్యం. ఇది కేవలం నియమాన్ని గుడ్డిగా పాటించడం గురించి కాదు, మనస్సులో అహింసా భావనను పెంపొందించుకోవడం గురించి. అంటే దోమను చంపడం, ఒక మనిషిని చంపడం రెండూ ఒకటే అని చెప్పడం లేదు, కానీ ఆ రెండింటి వెనక ఉన్న హింసాత్మక ఆలోచనను గుర్తించమంటుంది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మన మనస్సు యొక్క డిఫాల్ట్ సెట్టింగ్ను హింస నుండి కరుణ వైపు మార్చడం. ఆసక్తికరంగా ఉంది. అందుకే దీనికొక సానుకూల కోణం కూడా ఉంది. కేవలం హింస చేయకుండా ఉండటమే కాదు, అన్ని జీవుల పట్ల కరుణ, ప్రేమపూర్వక దయ అంటే కరుణ మరియు మెత్త చురుకుగా అభ్యసించడం. అర్థమైంది. అంటే ఒక చెడు అలవాటును మానుకోవడం మాత్రమే కాదు, ఒక కొత్త మంచి అలవాటును పెంపొందించుకోవడం. సరే, జీవుల శరీరాలకు హాని చేయకపోవడం ఒక విషయం. మరి ఇతరుల ఆస్తుల సంగతి? రెండవ సూత్రం దీని గురించే అనుకుంటా కదా. అవును. రెండవది ఇవ్వని దానిని తీసుకోకుండా ఉండటం. అదినదాన వేడమణి. ఇది కేవలం భౌతికంగా దొంగతనం చేయడం మాత్రమే కాదు, మోసం చేయడం. వ్యాపారంలో తప్పుడు తూకాలు వాడటం. అవును. అవినీతి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని దొంగిలించడం, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. మరి దీనికి సానుకూల కోణమేమిటి? కేవలం తీసుకోకుండా ఉంటే సరిపోతుందా? ఇక్కడే అసలు విషయం ఉంది. దొంగతనం చేయకపోవడం అనేది మనస్సులో నాకు కావాలి అనే అత్యాశను అదుపులో పెట్టడం. దానికి అసలైన మందు ఇవ్వడం. అంటే ఉదారత. సరిగ్గా. అందుకే దీని సానుకూల కోణం ఉదారత అంటే త్యాగ. ఉదారత అనేది కేవలం ఒక మంచి పని కాదు, అది అత్యాశకు, పిసినారితనానికి శక్తివంతమైన విరుగుడన్నమాట. బావుంది. ఇతరుల వస్తువులను గౌరవించడం ఒక ఎత్తు. మరి ఇతరుల సంబంధాలను గౌరవించడం? మూడవ సూత్రం దీని గురించి మాట్లాడుతోంది. కామేసు మిచ్ఛాచార వేరమణి. ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. చాలా ముఖ్యమైనది. దీని అర్థమేమిటి? ఇది సెక్స్కు వ్యతిరేకమా? అస్సలు కాదు. బౌద్ధమతం సహజమైన మానవ కోరికలకు వ్యతిరేకం కాదు. ఈ సూత్రం యొక్క ఉద్దేశ్యం లైంగికత ద్వారా ఇతరులకు హాని కలగకుండా చూడటం. అంటే ఇందులో వ్యభిచారం, లైంగిక దోపిడీ, బలవంతం మరియు ఇతరుల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రవర్తనలు వస్తాయి. ముఖ్యంగా ఇది సంబంధాలలో నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడటం గురించి. దీని సానుకూల కోణం? మన సంబంధాలలో సంతృప్తి, సంతుష్టి
మరియు విశ్వసనీయతను పెంపొందించుకోవడం. స్పష్టంగా ఉంది. ఇక 4వ సూత్రం ముసావాద వేరమణి అంటే అసత్య ప్రసంగం నుండి దూరంగా ఉండటం. ఇది ఈరోజు సోషల్ మీడియా యుగంలో చాలా పెద్ద సవాలు. అవును, ఇది కేవలం అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమేనా? అంతకంటే చాలా ఎక్కువ. ఇందులో 4 రకాల తప్పుడు మాటలొస్తాయి. 1 అబద్ధాలు, 2 చాడీలు చెప్పడం, అంటే ఒకరి గురించి మరొకరికి చెడుగా చెప్పి సంబంధాలు చెడగొట్టడం. ఆ 3 కఠినంగా పరుషంగా మాట్లాడటం. 4 పనికిమాలిన లేదా అనవసరమైన కబుర్లు చెప్పడం. ఒక్క నిమిషం. అంటే మనం ఎవరినైనా బాధ పెట్టకూడదని చెప్పే చిన్న చిన్న అబద్ధాలు, వైట్ లైజ్ అంటాం కదా, అవి కూడా దీని కిందకే వస్తాయా? మన మాట వింటే ప్రజలు నమ్మేలా ఉండాలి. అదే దీని సానుకూల కోణం. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటివరకు మనం చర్చించుకున్న మొదటి 4 సూత్రాలు హింస, దొంగతనం, లైంగిక దుష్ప్రవర్తన, అబద్ధాలు ఇవన్నీ ఇతరులతో మన సంబంధాల గురించి. అవును, కానీ 5వది మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండటం, సురామేరయ మజ్జపమాధఠాన వేరమణి. ఇది మన గురించి, మన స్పృహ గురించి మాట్లాడుతుంది. ఈ రెండింటి మధ్య సంబంధమేమిటి? ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ 5వ సూత్రం యొక్క ప్రాముఖ్యత దాని వివరణలోనే ఉంది. గ్రంథంలో దీనిని అజాగ్రత్తకు ఆధారం అంటే పమాధట్టానా అని వర్ణించారు. అజాగ్రత్తకు ఆధారం అంటే మద్యం లేగా ఇతర మత్తు పదార్థాలు మన బుద్ధిని, మన విచక్షణను మందగింపజేస్తాయి. మనల్ని అజాగ్రత్తగా, ఏమరపాటుగా చేస్తాయి. అంటే మత్తు పదార్థాలు తీసుకోవడమనేది నైతికంగా ఒక మనిషిని చంపడంతో సమానమని కాదు. కాదు. కాని అది ఆ తప్పులు చేయడానికి దారి తీస్తుంది కాబట్టి ప్రమాదకరమైనది. ఒక గేట్వే లాంటిది. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా? ఖచ్చితంగా. మీరు సరిగ్గా పట్టుకున్నారు. మద్యం సేవించిన వ్యక్తి సులభంగా కోపానికి లోనై హింసకు పాల్పడవచ్చు. అవును. ఏం మాట్లాడుతున్నాడో తెలియక అబద్ధాలు చెప్పవచ్చు. విచక్షణ కోల్పోయి తప్పుడు పనులు చేయవచ్చు. అందుకే ఈ 5వ సూత్రం కేవలం ఒక నియమం కాదు. అది మిగిలిన 4 నియమాలకు ఒక రక్షణ కవచం లాంటిది. ఓ అంటే మిగతా 4ంటినే కాపాడే కవచం. అవును, ఇది మన బుద్ధిని, మన స్పృహను కాపాడుతుంది. తద్వారా మనం సరియైన మార్గంలో నడవగలుగుతాం. కాబట్టి ఈ 5 సూత్రాలు విడివిడిగా ఉన్న నియమాలు కావు, ఒకదానికొకటి బలాన్నిచ్చే ఒక వ్యవస్థ. ఈ 5 సూత్రాలు ఒక పెద్ద చిత్రంలో భాగమని మీరు మొదట్లో అన్నారు. ఆ పెద్ద చిత్రమేమిటి? అవును, ఈ శీల సంపద 4 పరిపూర్ణతలు అని పిలువబడే ఒక పెద్ద చట్రంలో ఒక భాగం. మనం చర్చిస్తున్న అంగుత్తర నికాయలోని అదే పట్టకమ్మ సుత్తలో బుద్ధుడు వీటిని ప్రస్తావించాడు. ఆసక్తికరంగా ఉంది. ఆ 4 పరిపూర్ణతలు ఏమిటి? అవి: మొదటిది విశ్వాసంలో పరిపూర్ణత, సద్దా సంపద. అంటే బుద్ధుని జ్ఞానోదయంపై, ధర్మంపై, సంఘంపై నమ్మకం. రెండవది సద్గుణంలో పరిపూర్ణత, శీల సంపద. దీని గురించే మనం ఇప్పటిదాకా మాట్లాడాం. అంటే పంచశీల. అవును. మూడవది ఉదారతలో పరిపూర్ణత, త్యాగ సంపద. అంటే పిసినారితనం లేకుండా దానం చేయడం. 4వది జ్ఞానంలో పరిపూర్ణత, పంచా సంపద. అంటే విషయాలు ఎలా పుడతాయో, ఎలా నశిస్తాయో గ్రహించడం, అనిత్యతను అర్థం చేసుకోవడం. ఒక్క నిమిషం. త్యాగ అంటే ఉదారత. అది దొంగతనానికి విరుగుడు అని మనం ఇందాకే అనుకున్నాం కదా? అవును. అంటే ఈ భావనలన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇది ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చెక్లిస్ట్ కాదు. సరిగ్గా చెప్పారు. ఇదొక సమగ్ర వ్యవస్థ. విశ్వాసం మనకు మార్గాన్ని చూపిస్తే, శీలం ఆ మార్గంలో నడవడానికి కావలసిన క్రమశిక్షణను ఇస్తుంది. ఉదారత మన హృదయాన్ని విశాలం చేస్తుంది. అవును. జ్ఞానం మనకు వాస్తవికతను చూపిస్తుంది. బుద్ధుడి బోధనల ప్రకారం ఒక వ్యక్తి న్యాయంగా సంపదను సంపాదించడంతో పాటు ఈ ఆధ్యాత్మిక పునాదులు కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఆ జీవితం నిజమైన ఆనందాన్నిస్తుంది. సరిగ్గా. ఈ 4 పరిపూర్ణతలలో శీలం చాలా ప్రాథమికమైనదిగా, మొదటి అడుగుగా కనిపిస్తోంది. ఈ క్రమం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే శీలం లేకుండా తదుపరి దశలకు వెళ్లడం అసాధ్యం. దీనిని బౌద్ధమతంలోని త్రివిధ శిక్షణ అనే భావన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది 3 దశల శిక్షణ. 3 దశలు. అవును. శీలమనేది ఆ శిక్షణకు పునాది. ఆ పునాది ఎంత బలంగా ఉంటే దానిమీద కట్టే భవనం అంత దృఢంగా ఉంటుంది. ఆ 3 దశలు ఏమిటి? మొదటిది శీలం అంటే సద్గుణం. మనం చర్చించుకున్న పంచశీల ద్వారా మన మాటలను, చేతలను అదుపులో ఉంచుకోవడం. ఇలా చేయడం వల్ల మనస్సులో పశ్చాత్తాపం, భయం,
అపరాధ భావన వంటివి తగ్గుతాయి. అంటే మనల్ని మనం నిందించుకోవడం ఆగిపోతోంది. అవును. అప్పుడు రెండవ దశ వస్తుంది. సమాధి అంటే ఏకాగ్రత. ఎప్పుడైతే మనసులో అపరాధ భావన, సంఘర్షణ ఉండదో అప్పుడు ఆ మనసు సులభంగా ఏకాగ్రతను సాధించగలదు. ఓ, అంటే ప్రశాంతమైన మనసుతోనే ఏకాగ్రత సాధ్యం? అవును. శీలవంతుడు మనసు బురదలేని నిశ్చలమైన నీటిలా ఉంటుంది. దానిలో ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. సరే, మనసు ఏకాగ్రత సాధించిన తర్వాత అప్పుడు మూడవ, చివరి దశ వస్తుంది. పంజా అంటే జ్ఞానం. ఏకాగ్రతతో నిశ్చలంగా ఉన్న మనస్సు మాత్రమే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చూడగలదు. అనిత్యత, దుఃఖం, అనాత్మ వంటి లోతైన సత్యాలను ప్రత్యక్షంగా అనుభవించగలదు. అంటే ఇది ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఒక మానసిక ప్రక్రియ. శీలం లేకుండా ఒక వ్యక్తి మనసు పశ్చాత్తాపంతో నిరంతరం కలత చెంది ఉంటుంది. అటువంటి అశాంతమైన మనసుతో ధ్యానం చేయడంగాని, జ్ఞానం పొందడంగాని అసాధ్యం. ఖచ్చితంగా. ఇది దేవుడు చెప్పాడని పాటించడం కాదు. మనసును శుద్ధి చేసుకోవడానికి ఇది ఒక సైకలాజికల్ టెక్నిక్. ఖచ్చితంగా. ఇది ఒక మానసిక గొలుసుకట్టు చర్యలాంటిది. శీలం పశ్చాత్తాపం లేని స్థితిని సృష్టిస్తుంది. ఆ స్థితి ఆనందానికి దారితీస్తుంది. ఆనందం ప్రశాంతతకు, ప్రశాంతత ఏకాగ్రతకు, ఏకాగ్రత జ్ఞానానికి దారితీస్తుంది. అందుకే శీలాన్ని ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను సాధించడానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితిగా భావిస్తారు. ఈరోజు చర్చలో మనం చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. సద్గుణ ప్రవర్తనలో పరిపూర్ణత అంటే ఏమిటో స్పష్టంగా అర్థమైంది. అది కేవలం పంచశీల సూత్రాలను పాటించడం. కాని ఆ సూత్రాలు కేవలం నిషేధాలు కావని అర్థమైంది. అవును. వాటికి కరుణ, ఉదారత, నిజాయితీ వంటి సానుకూల కోణాలు కూడా ఉన్నాయని చూశాం. అలాగే 5వ సూత్రం అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, మిగిలిన 4ని కాపాడటంలో ఎంత కీలకమో కూడా అర్థం చేసుకున్నాం. అది మన విచక్షణకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ శీలం ఒక పెద్ద ప్రయాణంలో మొదటి తప్పనిసరి అడుగు అని. ఇది ఏకాగ్రత, సమాధి, జ్ఞానం, పంజా అనే ఉన్నత స్థితులకు ఎలా పునాది వేస్తుందో స్పష్టమైంది. ఇది నైతికతను మనస్తత్వశాస్త్రంతో కలుపుతుంది. సరిగ్గా. ఇదొక దానికొకటి విడదీయరాని సంబంధమున్న ఒక సమగ్రమైన మార్గం. నైతిక ప్రవర్తన లేకుండా మానసిక అభివృద్ధి. మానసిక అభివృద్ధి లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానం సాధ్యం కాదు. అవును. ఈ గ్రంథం మనకు అదే గుర్తు చేస్తోంది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ మూల గ్రంథం మనకు కేవలం దూరంగా ఉండాల్సిన పనుల్నే కాకుండా వాటికి సానుకూల ప్రత్యామ్నాయాలను కూడా సూచిస్తోంది. మనం ఈ పంచశీల సూత్రాలను కేవలం చేయకూడని పనుల జాబితాగా కాకుండా చురుకుగా పెంపొందించుకోవలసిన సద్గుణాల కోసం, అంటే కరుణ, ఉదారత, నిజాయితీ, సంతృప్తి మరియు స్పృహల కోసం ఒక ఫ్రేమ్వర్క్గా చూస్తే వాటి ప్రాముఖ్యత మన జీవితంలో ఎలా మారుతుంది.